4 ఆశీర్వాదాలను త్వరలో పొందుకొనదమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీలో చాలామంది ఆశీర్వదించని ప్రభు అని చెప్పేసి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అయితే మీ ప్రార్థనకు జవాబుగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ప్రభువే స్వయంగా మీకు 4 ఆశీర్వాదాలు దయచేయబోతున్నాడు. ఈ 4 ఆశీర్వాదాలను మీరు త్వరలో పొందుకోబోతున్నారు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి, రిసీవ్ అని చెప్పండి. ప్రవచన వాకు కీర్తన 29:11 వచనం చూస్తుందండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. మనం సేవించే దేవుడు బలాన్నిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆయన సమాధానం శాంతినిచ్చేటువంటి దేవుడు. అయితే మీలో చాలామందిని శాపాలు వెంటాడుతున్నాయి, అందువల్ల సమస్యలు గుండా సంఘటనలు వెళ్తున్నారు. అయితే అలాంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే మాట ఏంటంటే, నీ దేవునటువంటి యెహోవా 4 ఆశీర్వాదాలు దయచేసిన మీరు త్వరలో పొందుకోబోతున్నారు. వారిసి అని చెప్పండి. ఈ 4 ఆశీర్వాదాలు ఏంటని నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ సెలవిచ్చిన మాట ఏంటంటే, వారి వారి అక్కలను బట్టి, వారి వారి సమస్యలు బట్టి, వారికి ఉన్నటువంటి పోరాటాలు బట్టి ఏ ఆశీర్వాదం వారికి కావాలో, ఏ ఆశీర్వాదం నేను ఇస్తే వారి సమస్య పరిష్కారం అవుతుందో, వారి సంకటం తొలగిపోతుందో, వారికి అద్భుతం జరుగుతుందో, వారికి మేలు జరుగుతుందో, వారి వారి సిచ్యువేషన్స్ బట్టి, స్థితిగతి బట్టి, సమస్య బట్టి, సవాలు బట్టి నేను నమ్మిన వారికి 4 ఆశీర్వాదాలు దయచేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ ఆశీర్వాదం శాపాన్ని కొట్టివేస్తుంది. ఈ ఆశీర్వాదాలు నీ సమస్య పరిష్కారాలు ఇస్తుంది. ఈ ఆశీర్వాదాలు నేను కింది స్థాయి నుంచి పై స్థాయిలు తీసుకెళ్తాయి. ఈ ఆశీర్వాదాలు ఈ సాతాను యొక్క నోటును మూసివేస్తుంది. ఈ ఆశీర్వాదాలు మీరు ఊహించని అద్భుతాలు చేసి పెడుతుంది. ఆశీర్వాదం దేవుని యొక్క శక్తి అండి. ఆది కాలంలో దేవుడు ఆదామును దీవించి ఆశీర్వదించి చాలా వాక్కులు సెలవిచ్చాడు. సో కాబట్టి ఈ వాక్కులన్నీ కూడా ఆశీర్వాదాలుగా అవతారమైతే అవి మీ జీవితంలో పనిచేస్తాయి. సో కాబట్టి ప్రవచన వాక్కు తీసుకొని వ్యక్తిగతంగా ప్రార్థించండి. ప్రభువా 4 ఆశీర్వాదాలు ఇస్తాను సెలవిచ్చున్నావు, నా స్థితి ఇది, నా గతి ఇది, నాకు ఈ ఆశీర్వాదం కావాలని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ స్థితి, మీ గతి, మీ సంకటం, మీ సమస్య, మీ బాధ బట్టి పరిశుద్ధాత్మ దేవుడు 4 ఆశీర్వాదాలు దయచేయబోతున్నాడు. సో నీకు వచ్చే 4 ఆశీర్వాదాలు వేరే వారికి ఉండకపోవచ్చు. ఎందుకంటే నీ పరిస్థితి వేరు, నీ సంకటం వేరు, నీ సవాలు వేరు, నీ కుటుంబ స్థితిగతి వేరు. సంచేత నీ సమస్యల్లో నీకు సరిపోయేటువంటి ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. ఆయన సీయోను నుంచి కార్యం చేసే దేవుడు. ఆశీర్వాదాల్లో దేవుని శక్తి ఉంటుందండి. ఈ దేవుని శక్తి అయినటువంటి ఆశీర్వాదం సాతాను శక్తి అయినటువంటి శాపాన్ని కొట్టివేస్తుంది. ఈ ఆశీర్వాదం నేను ఏ స్థానంలో ఉన్నా కానీ నిలబెడుతుంది. సో కాబట్టి ప్రార్థన చేసుకున్న ప్రభువా, నాకు ఈ 4 ఆశీర్వాదాలు కావాలి ప్రభువా, నేను త్వరలో పొందుకోవాలి. నేను సిగ్నల్ ఉన్నటువంటి బేదలకి వెళ్ళి నేను సాక్ష్యం పంచుకుంటాను ప్రభా, ఈ ప్రవచనాకు నేను రిసీవ్ చేసుకుంటున్నాను, నాకు జరగాలని చెప్పేసి అనుకోండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ 4 ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆశ్చర్యపోతున్నాడు. ఆశీర్వాదాలు మూసుకున్న ద్వారాన్ని తెలుస్తుంది. ఈ ఆశీర్వాదాలు అప్పుల్ని తీర్చేస్తుంది, రోగాలు నయం చేస్తుంది. దేవుని ఆశీర్వాదాలు నీ పాపానికి క్షమాపణిస్తుంది. దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబం యొక్క పరిస్థితిని సవాళ్ళను అధిగమించే విధంగా సాయం చేస్తుంది. ఆశీర్వాదం నీ కొండల్ని పిండి చేస్తుంది, అనేకమైన కార్యాలు చేస్తుంది. సో కాబట్టి నీ సమస్యకు పరిష్కారం దేవుడిచ్చే ఆశీర్వాదం. సో కాబట్టి ప్రవచన వాక్కు తీసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభా, నాకు ఈ 4 ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుంటారో త్వరలో ఈ 4 ఆశీర్వాదాలు రాబోతున్నాయి. అవి ఎక్కడి నుంచి రావచ్చు, ఎవరి ద్వారా రావచ్చు, మీరు ఊహించని స్థలం నుంచి, ఊహించని చోట నుంచి, ఊహించని వ్యక్తుల నుంచి కూడా ఈ ఆశీర్వాదం రావచ్చు. సిద్ధపాటుగా ఉండండి, ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. సో ప్రాపర్ జిఎంఓస్, ప్రాపర్ రమ్యమోస్, బేతల్ డౌర్, ఈషా షైని మోదస్, ఈ 4 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫేస్బుక్లో ప్రాపర్ జిఎంఓస్ పేజ్ ఉంది, లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ప్రాపర్ జిఎంఓస్ ఉంది, షేర్ చేయండి. అలాగే ప్రతి ఆదివారం సికింద్రాబాద్లో బేతల్ డౌర్లో ఉదయం అభిషేకం 9 గంటలకు, సాయంకాలం 5 గంటలకు ఉంటుందండి. సో అలాగే ప్రతి శనివారం నాడు నేను స్వస్థ కోసం, విడుదల కోసం స్పెషల్ పర్సనాలిటీ ఇస్తున్నాను. ప్రతి శుక్రవారం నాడు జూమ్ అపాయింట్మెంట్ డెలివరెన్స్ కోసం ఇస్తున్నాను. సో కాల్స్ వాళ్ళ వివరాల కోసం కింద నా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఈ వాగ్దానం తీసుకొని ప్రవచన వాక్కు తీసుకెత్తిపట్టండి. ప్రభు, నాకు ఆశీర్వాదాలు 4 రావాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు 4 ఆశీర్వాదాలతో దిమ్మ తిరిగే రేంజ్లో కార్యం చేయబోతున్నాడు. సైతాను తోక ముడిచి విడిచేసి వెళ్ళిపోతున్నాడు. నమ్ముచోని గట్టిగా
వరిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.